అనంతపురం శిశుగృహాలో 2 నెలల బాలుడు మృతిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. శిశుగృహాను పర్యవేక్షించడంలో లోపం, బాలుడు మరణించిన ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సకాలంలో తెలియజేయడంలో జాప్యం కారణంగా ఐసీడీఎస్ పీడీ నాగమణిని సస్పెండ్ చేసింది సర్కార్. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనకు గల కారణాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురం శిశుగృహాలో 2 నెలల బాలుడు సరైన ఆహారం లేక చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిర్లక్ష్యం ఉన్న కారణంగా నాగమణిని సస్పెండ్ చేశారు. సో ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతుంది సర్కార్ అనుకోవచ్చు? ఇంకా అనంతపురం శిశు గృహాలో నవజాత బాలుడు మరణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో బిగ్ టీవీలో కూడా దీనిపై వరుస కథనాలు ప్రచారమై దీనిపై వేగంగా స్పందించిన రాష్ట్ర అధికారులు అలాగే జిల్లాధికారులు కూడా సిఫారసు చేశారు. ఏదైతే ఐసీడీఎస్ పీడీ నాగమణిని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇవాళ రేపు దీనిపై ఉత్తర్వులు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. అయితే 3 మెన్ కమిటీలు విచారణ సభ్యులుగా ఉన్న నాగమణి సస్పెండ్ చేయడం కూడా ఇక్కడ ఒక విధంగా షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం 3 మెన్ కమిటీలో అయితే ఈ దీనిపై విచారణ కోసము జిల్లా యంత్రాంగం 3 మెన్ కమిటీ నియమించింది. ఆ 3 మెన్ కమిటీలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, అదేవిధంగా డిఎంహెచ్ఓ ఈబీ దేవి, ఆ తర్వాత పీడియాట్రిక్ రవికుమార్ ని కూడా నియమించింది. అందులో ఇప్పుడు ఐసీడీఎస్ పీడీని సస్పెండ్ చేయడంతో గత మళ్ళీ మరొక విషయం తెలుస్తుంది. రాధిక, యోగానంద్, నాగమణితో పాటు ఈ కేసులో ఇంకా ఎంతమంది బాధ్యులుగా సర్కార్ గుర్తించింది? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఐసీడీఎస్ పీడీ నాగమణితో పాటు అయితే శిశుగృహ మేనేజర్ దీప్తి, ఆయాలు 6 మంది ఆయాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 6 మందిపై కూడా కఠిన చర్యలు కూడా సిఫారసు చేసింది జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా. అయితే ముఖ్యంగా ఇందులో మేనేజర్ దీప్తినే మొత్తం నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె సరిగ్గా ఇన్స్ట్రక్షన్ చేయకపోవడం, అదేవిధంగా ఆయాలు అప్పటి నుంచి గొడవ పడుతున్నా కూడా ఎక్కడ కంట్రోల్ చేయకపోవడం, ఈ ఆయాల కారణంగా కూడా ఆ బాలుడు చనిపోవడం చూస్తూ ఉంటే దీనిలో దీప్తి అదేవిధంగా ఆయా నిర్లక్ష్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.